హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్లో ఉన్నటువంటి ఐఆర్ఎఫ్సిఎల్ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ సంస్థలో మనకు ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ అండ్ అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ ఉద్యోగులు భర్తీ చేయడం నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి ఎవరైతే అప్లై చేసుకుని సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ అంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా అయితే శాలరీ అవుతుంది. కొన్ని పోస్టులకు 66,000 అవుతుంది శాలరీ. కొన్ని పోస్టులకు వచ్చేసి 1,33,000 వరకు శాలరీ అయితే వస్తుంది, అన్ని అలవెన్స్ కలుపుకుంటే కనుక. కాబట్టి మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఇండియన్ రైల్వేస్లోనూ అవి కూడా ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి ఛాన్స్ అవుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు వీడియోని ఎండ్ వరకు చూసి అప్లై చేసుకోండి. అండ్ ఈ వీడియో చూస్తున్నట్టు ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ అంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి చాలా కొద్దిగా బూస్టప్ అవుతుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యున్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో ఉన్న స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికానే ఉండే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటారో లైక్ ఎస్ఎస్జేడి కానిస్టేబుల్ కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, అండ్ అదేవిధంగా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, అదేవిధంగా ఆర్ఆర్బీ ఏఎల్పీ టెక్నీషియన్ ఇలాంటి కోర్సెస్ అనేది మీకు తక్కువ ప్రైస్గా మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఫ్రీ డెమో అంటే మన యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. అదైతే ఫ్రీ అనమాట. అదేవిధంగా మీకు అక్కడ ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి. మీరు ఫ్రీ డెమో వీడియో చూసి మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ పిలిపినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్లో ఉన్నటువంటి మనకు ఇండియన్ రైల్వేస్ మనకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ అనమాట. ఐఆర్ఎఫ్సిఐ అంటారు అనమాట, ఎఫ్సిఐలు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు అంటే అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ముందుగా వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ఏప్రిల్ 4, 2026 మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. అంటే మనకు 2 days అవుతుందన్నమాట నోటిఫికేషన్ వచ్చి. అండ్ మనకు అప్లికేషన్ కూడా మనకు ఏప్రిల్ 4 తేదీన మనకు అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు మే 1, 2026 midnight 12 వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ 1st డేట్ వరకు. కాబట్టి ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి. అండ్ దీనికి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ముందుగా సిబిటీ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకు 2026 జూన్లో అయితే కండక్ట్ అయితే చేస్తామని వాళ్ళు టెంటేటివ్గా షెడ్యూల్ అయితే ఇచ్చారు. ఎవరైనా దీనికి అప్లై చేసుకునే వాళ్ళు క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ ఉంటున్న వాళ్ళు జూన్ అనేది మీరు మైండ్లో పెట్టుకుని బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ అప్లై చేసి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. ఇక నెక్స్ట్ మనకు సాలరీ, ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో ముందుకు వచ్చేసి అసిస్టెంట్ ఉద్యోగాలకు పోస్ట్ కోడ్ 1 వచ్చేసి మీకు పే స్కేల్ మీకు 21,000 నుండి 74,000 అయితే ఉంటుంది. బట్ ఇది ఓన్లీ బేసిక్ పే మాత్రమే. ఇక్కడ మీరు చూసుకుంటే అప్రాక్సిమేట్లీ మనకు 1 ఇయర్కి ఎంత వస్తుందంటే 8 lakhs అనమాట. మీరు 8 lakhs డివైడెడ్ బై 12 months మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఓవరాల్ మనకు 66,000 పైగా మనకు శాలరీ అయితే వస్తుంది. అండ్ ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి మంచి శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ మనకు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు బేసిక్ పే మీకు 40,000 నుండి 1,40,000 వరకు అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ అప్రాక్సిమేట్లీ మీకు పర్ ఇయర్ వచ్చేసి మీకు 14 లక్షలు అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అసలు డివైడెడ్ బై 12 months మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు 1,33,000 పైగా మనకు శాలరీ అయితే వస్తుంది అనమాట పర్ మంత్. అంటే ఎందుకు ఇంత వస్తుందంటే కనుక ఇక్కడ మనకు పే స్కేల్తో పాటు మనకు బేసిక్ పే, డేర్నెస్ అలవెన్స్ డి అంటారు, హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ, అండ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్, అదేవిధంగా మనకు మెడికల్ కొన్ని ఇంకా చాలా రకాలు కాబట్టి ఫెసిలిటీస్ అలవెన్స్లు అన్ని కలుపుకుంటే మనకు అంత శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ మేనేజర్కి పోస్టులకు ముందుగా సిపిటి ఎగ్జామ్ అయితే ఉంటుంది. తర్వాత మనకు డౌన్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసి ఇక్కడ మనకు అసిస్టెంట్ ఉద్యోగాలకు అయితే ఉంటుంది అనమాట, కేవలం అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు మాత్రమే. ఇక లాస్ట్లో వచ్చేసి మనకు మెడికల్ టెస్ట్. ఈ మెడికల్ టెస్ట్ మనకు 2 ట్రేడ్స్కి అయితే ఉంటుంది అనమాట, 2 పోస్టులకు. ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మొత్తం కూడా చూసుకుంటే ముందుగా మనకు నెగిటివ్ మార్కింగ్ 1/4 అయితే ఉంటుంది. కాబట్టి చూసుకుని అటెంప్ట్ చేసుకోండి. అండ్ మనకు 100 మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్ అయితే వస్తుంది. అండ్ ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి మనకు 9 నిమిషాలు ఇస్తారు. ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ అప్లై చేసుకుంటే 120 నిమిషాలు, అంటే మనకు 2 hours అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది వీళ్ళకు. అండ్ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి మనకు 1 మార్క్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు పార్ట్ ఏ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనకు పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏ వచ్చేసి మనకు 2 పోస్టులకు సిమిలర్గా అయితే ఉంటుంది అనమాట. మ్యాథమెటిక్స్ నుంచి మనకు 20 క్వశ్చన్ వస్తాయి, జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్లు, లాజికల్ రీజనింగ్ నుంచి 10 క్వశ్చన్లు, అండ్ మనకు నాలెడ్జ్ ఆఫ్ అబౌట్ రైల్వే ఏవైతే ఉంటే వాటికి రిలేటెడ్ మనకు 10 క్వశ్చన్లు, అంటే ఓవరాల్గా 50 క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ మనకు పార్ట్ బి. పార్ట్ బిలో వచ్చేసి ఏంటంటే మనకు సపరేట్గా పోస్టులకు మనకు క్వశ్చన్లు అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇక్కడ ముందుగా అసిస్టెంట్ పోస్టు పార్ట్ బి వచ్చేసి మనకు ఏవైతే టాపిక్స్ చూసుకోండి, కార్పొరేట్ అకౌంటింగ్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ లాస్, అండ్ అదేవిధంగా ఏవైతే ఉన్నాయో వీటి రిలేటెడ్ అనమాట.
ఒకవేళ అసిస్టెంట్ మేనేజర్ అయితే గన అకౌంటింగ్ అండ్ ఐఎన్‌డి ఏదైతే ఇండియన్ స్టాండర్డ్స్ ఉంటాయో వాటికి రిలేటెడ్ ఫైనాన్స్ రిపోర్ట్స్ వీటి రిలేటెడ్ నుంచి మీకు 50 క్వెషన్‌లు అయితే వస్తాయన్నమాట. ఈచ్ పోస్ట్‌కు 50 క్వెషన్‌లకి 50 మార్కులకైతే క్వెషన్ పేపర్ మనకు పార్ట్ బిల్ అయితే రావడం అయితే జరుగుతా ఉంది. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీ అందరికి తెలిసిందే కదా మనకు డౌన్ వెరిఫికేషన్ అండ్ మనకు ఇంటర్వ్యూ అండ్ మెడికల్ టెస్ట్ ఈ విధంగా అయితే కండక్ట్ చేసి జాబ్ అయితే ఇస్తారు. నెక్స్ట్ మనకు ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి మనకు 2 పోస్టులకు వచ్చేసి సేమ్ పోస్ట్ అనమాట. మనకు కేవలం ₹500 మాత్రమే పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అండ్ ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళు ట్రాన్స్‌జెండర్స్ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదు. అవసరం అయితే లేదన్నమాట. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్, క్వాలిఫికేషను అండ్ ఎంఏ పోస్టులు భర్తీ చేసిన మొత్తం కూడా చూసుకుంటే బ్రదర్ ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ చాలా కొంచెం ఎక్కువనే పెట్టడం జరిగింది. ఎవరికైతే రైల్వే డిపార్ట్మెంట్‌లోనో ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళకు క్వాలిఫికేషన్ ఉంటే ఇప్పుడు చెప్పబోయే క్వాలిఫికేషన్ ఉంటే డెఫినెట్‌గా మీరు అప్లై చేసుకోండి. 80% మిస్ అయితే చేసుకోదండి. ఇక్కడ ముందుగా అసిస్టెంట్ వేకెన్సీకి వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను. పే స్కేల్ అనేది సాలరీ ఎంత వస్తుందనేది పర్ మంత్ మీకు 66,000 అబోవ్ మీకు సాలరీ అయితే వస్తది. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి మనకు 16 వేకెన్సీ అయితే ఉన్నాయి అసిస్టెంట్‌కి. యూఆర్‌కి వచ్చేసి 6 వేకెన్సీ, ఎస్సీ వాళ్ళకు 2, ఎస్టీ వాళ్ళకు 1 వేకెన్సీ అండ్ బ్యాక్‌లాగ్ కూడా మనకు వేకెన్సీ అయితే ఉన్నాయి. ఓబీసీలకు 4 వేకెన్సీ, ఈడబ్ల్యూఎస్‌లకు 2 వేకెన్సీ అయితే మనకు రిజర్వ్ చేయడం అయితే జరిగింది. అంటే ఇక్కడ మనకు ప్రతి క్యాస్ట్ వాళ్ళకు వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుండి 30 సంవత్సరాలు అయితే ఉండాలి. యూఆర్, ఈడబ్ల్యూఎస్‌లకు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే గన 35 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళైతే గన 33 ఇయర్స్ అయితే ఉండాలి. ఇక పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు వచ్చేసి 40 ఇయర్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ దీనికి వచ్చేసి మనకు కామర్స్ విభాగంలో మీకు 3 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవాలి. బట్ మీకు 60% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఇంటర్మీడియేట్‌లో మీరు అంటే ఇంటర్మీడియేట్ ఎగ్జామినేషన్ పాస్డ్ మీరు చార్టెడ్ అకౌంట్ అయితే చేసి ఉండాలన్నమాట. ఎవరైనా చార్టెడ్ అకౌంట్ చేసి బ్యాచిలర్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో కామర్స్ విభాగంలో వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మనకు సెకండ్ పోస్ట్‌కి ఏవైతే ఉన్నాయో అసిస్టెంట్ మేనేజర్ మనకు ఫైనాన్స్ విభాగంలో మనకు సాలరీ అయితే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ మీకు పే స్కేల్ కూడా చెప్పాను కదా. అండ్ ఓవరాల్ మనకు 7 వేకెన్సీ అయితే ఉన్నాయి. యూఆర్ వాళ్ళకు 2, ఎస్సీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు 1, ఓబీసీలకు 2 వేకెన్సీ అండ్ ఈడబ్ల్యూఎస్‌లకు 1 వేకెన్సీ. అంటే ఇక్కడ కూడా మనకు ప్రతి క్యాస్ట్ వాళ్ళకు కూడా వేకెన్సీ అయితే రిజర్వ్ చేయడం అయితే జరిగింది. ఇక ఏజ్ లిమిట్ కూడా సేమ్ అనమాట. 18 నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్, ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే గన 35, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళైతే గన 33, ఇక పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళైతే 40 ఇయర్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే దీనికి మనకు 2 టైప్స్ క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ముందుగా వచ్చేసి మీరు 3 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ కామర్స్ విభాగంలో అయితే కంప్లీట్ చేసుకోవాలి. 60% మీకు మార్కులతోటి. ఇక అదేవిధంగా మీకు వాటితో పాటు క్వాలిఫికేషన్ చార్టెడ్ అకౌంట్ అయితే లేదా సీఎంఏ అయితే చేసి ఉండాలన్నమాట. ఒకవేళ ఇది చెయ్యని వాళ్ళు ఎవరుతున్నారో 2 ఇయర్స్ రెగ్యులర్ ఎంబీఏ ఫైనాన్స్ విభాగం కానీ లేకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా మేనేజ్మెంట్ కానీ అంటే మేనేజ్మెంట్ ఫైనాన్స్ మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేసింటూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మీకు ఇక్కడ 3 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ అనేది ఇంపార్టెంట్. వాటితో పాటు ఇక్కడ మీకు చార్టెడ్ అకౌంట్ కానీ అంటే సీఏ కానీ సీఎంఏ కానీ చేసి ఉండాలి. లేదా 2 ఇయర్స్ రెగ్యులర్ ఎంబీఏ ఫైనాన్స్ విభాగంలో కానీ లేదంటే మేనేజ్మెంట్ ఫైనాన్స్‌లో మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమాను చేసి ఉండాలి. ఏదో ఒక విభాగంలో మీకు క్వాలిఫికేషన్ ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్‌లో ఉన్నటువంటి ఐఆర్ఎఫ్‌సిఎల్ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ సంస్థలో మనకు అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ వచ్చింది. ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు మంచి సాలరీ ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు క్వాలిఫికేషన్ వాళ్ళు డెఫినెట్‌గా మీరు అప్లై చేసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. అండ్ ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. అండ్ మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ చేయండి. లేదంటే నాకు ఇన్‌స్టాగ్రామ్ పేరు కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉందన్నమాట. అండ్ మీకు నోటిఫికేషన్ కావాలంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.